యేసు ప్రభుని వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభు వారితో ఏమని చెప్తున్నాడంటే, సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలపు సూచనలను వివేచింపలేరు. వీళ్ళు సూచన అడుగుతున్నారు యేసు ప్రభువుని, నువ్వు దేవుని కుమారుడు అయితే మాకేదన్నా ఒక సూచన చూపించు, మాకు ఒక సూచక క్రియ మాకు కావాలి. అది కూడా ఎక్కడ కావాలి? ఆకాశంలో మాకు ఒక సూచక క్రియ కావాలని వీళ్ళు అడుగుతున్నారు. వచ్చిన వాళ్ళు ఎవరు? ఇంతకు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు పరిసయ్యులను సద్దూకయ్యులను. నిజానికి ఈ పరిసయ్యులకి సద్దూకయ్యులకి సిద్ధాంత భేదాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి గిట్టదు. కానీ యేసు ప్రభువుని అవమానించడానికి వీళ్ళిద్దరు ఏమైపోయారు? ఒకటైపోయారు, ఏకమైపోయారు. నిజానికి వీళ్ళు శత్రువులు, బద్ధ శత్రువులు. వీళ్ళు సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నాయి. అయినా కూడా వీళ్ళు యేసు ప్రభువుని అణిచివేయడానికి ఈ శత్రువులు కలిసి మిత్రులుగా మారిపోయారు. ఏంటి వారి మధ్యలో ఉన్న సిద్ధాంత విభేదం ఏముంది అంటే, పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ పునరుద్ధానం ఉందని నమ్ముతారు. మనిషి చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాడనేది నమ్ముతారు. అంటే పునర్జన్మ కాదు నమ్మేది, పునరుద్ధానం నమ్ముతారు. ఈ సద్దూకయ్యులు పునరుద్ధానం ఉందని వీళ్ళు నమ్మరు. మనిషి చనిపోయిన తర్వాత అక్కడితో అయిపోద్ది, మళ్ళీ తిరిగి లేవడం కానీ లేదంటే పరలోకం వెళ్ళడం కానీ ఇలాంటివి ఏవి ఉండవు అనేది ఈ సద్దూకయ్యులు వాదన. అందుకని వీళ్ళు ఒకసారి యేసు ప్రభుని అడిగారు, ఈ విధంగా అడిగారు. యేసు ప్రభు పునరుద్ధానం ఉందని చెప్తాడు కదా. కాబట్టి వీళ్ళు యేసు ప్రభుని ఏమడిగారంటే, ఒక రోజున యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మాకు డౌట్ ఉంది, నువ్వు క్లారిఫై చేస్తావా, మాకు వివరిస్తావా అని యేసు ప్రభుని వీళ్ళు ఏమని వాళ్ళు అడిగారంటే, ఆ రోజున ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులకి ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని తర్వాత వాడు ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. దురదృష్టవశాత్తు అతను కూడా చనిపోయాడు. అట్లా ఒకరి తర్వాత ఒకళ్ళు 7 ఆమెను పెళ్లి చేసుకున్నారు. 7 చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ స్త్రీ కూడా చనిపోయింది. ఇప్పుడు అందరూ చనిపోయారు కదా, నీ లెక్క ప్రకారం పునరుద్ధానం ఉంది కదా. సద్దూకయ్యుల యేసు ప్రభుని అడిగిన విషయం ఇది. నీ లెక్క ప్రకారం పునరుద్ధానం ఉంది కదా. ఇప్పుడు పరలోక రాజ్యంలో ఆ స్త్రీ ఉంటది, ఆ 7 భర్తలు ఉంటారు. ఇప్పుడు వారిలో ఎవరికి ఆమె ఇల్లాలవుతుంది, ఎవరికి ఆమె భార్యగా ఉంటుంది అని యేసు ప్రభుని వీళ్ళు అడిగారు. ఎందుకు అడిగారు? వాళ్ళు పునరుద్ధానాన్ని నమ్మరు కాబట్టి, లాజికల్గా ఇది బాగోలేదు కాబట్టి వాళ్ళు అడిగారు. దానికి యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నిజమే, చనిపోయిన ప్రతి ఒక్కరూ కూడా తర్వాత తిరిగి లేస్తారు. ఒకవేళ వాళ్ళు నీతిమంతులైతే దేవుని రాజ్యంలో ఉంటారు. కానీ మీరు అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, భార్యని, భర్తని, పిల్లలని ఏ బంధమైనా ఇక్కడే, ఈ భూమి మీదే ఏ బంధమైనా కూడా కొనసాగేది. ఒకసారి మనిషి మృతి పొందిన తర్వాత, దేవుని రాజ్యానికి చేరుకున్న తర్వాత అక్కడ ఏ బంధము ఉండదు, ఏ బంధము అక్కడ ఉండదు. అందరూ కలిసి దేవుని స్తుతిస్తారు. దేవునితో ఉన్న బంధమే తప్ప ఇంకా వేరే బంధాలంటూ అక్కడ ఏమీ ఉండవు. కాబట్టి ఈమె అక్కడ ఎవరికీ భార్యగా ఉండదు, ఎవరు ఈమెకు భర్తగా అక్కడ ఉండరు. అందరూ కలిసి సార్వత్రికంగా దేవుణ్ణి ఆరాధిస్తారు తప్ప అక్కడ వేరే బంధాలంటూ ఏవి ఉండవు అనే విషయాన్ని యేసు ప్రభు క్లియర్గా చెప్పాడు. అంటే ఈ సద్దూకయ్యుల విధానం ఏంటి? వీళ్ళు పునరుద్ధానం ఉందనేది నమ్మరు. ఈ పరిసయ్యుల విధానం ఏంటి? పునరుద్ధానం ఉందని నమ్ముతారు. యేసు ప్రభు పరిచర్య చేయడానికి రాకముందు వీళ్ళు తన్నుకునేవాళ్ళు. ఎందుకంటే ఒకళ్ళు నమ్ముతారు, ఒకళ్ళు నమ్మరు. వీళ్ళ మధ్యలో విభేదాలు ఉన్నాయి. అయినా వీళ్ళిద్దరూ ఇప్పుడు ఏమైపోయారంటే ఒకటైపోయారు. ఎవరి కోసం? యేసు ప్రభుని అణిచివేయడం కోసం. ఇలా వీళ్ళు ఒకటైపోయి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమడుతున్నారంటే, ఒక సూచన మాకు చూపించు, నువ్వు దేవుని కుమారుడు అయితే మేము నమ్మాలంటే, నువ్వు దేవుని కుమారుడు అని మేము నమ్మాలంటే నువ్వేం చేస్తావంటే మాకు ఒక సూచన చూపించు, అప్పుడు నమ్ముతాం. ఇది ఎట్లా ఉంటుందంటే, చిన్నపిల్లలో కరెంటు పోయినప్పుడు కళ్ళు మూసుకుని, నేను చూశాను ఒకసారి, కళ్ళు మూసుకుని నేను 1 నుంచి 10 లెక్క పెడతా, 10 లెక్క పెట్టేలోపు కరెంట్ వస్తే దేవుడు ఉన్నట్టు, కరెంట్ రాకపోతే దేవుడు లేనట్టు. నేను కళ్ళు మూసుకుంటా, కళ్ళు తెరిసేసరికి కరెంట్ వస్తే దేవుడు ఉన్నట్టు, లేకపోతే దేవుడు లేనట్టు. అసలు వ్యత్యాసం ఉందా వాళ్ళకి వీళ్ళకి? వాళ్ళు చిన్నోళ్ళు, వీళ్ళు పెద్దోళ్ళు, అంతే తేడా.
వాళ్ళు అలా అంటారు, చిన్నపిల్లలు నిజంగానే అంటారు పిల్లలు. నేను కూడా చూశాను, నేను కూడా అన్నానేమో, నాకు గుర్తులేదు. కానీ 10 లెక్కెట్టే లోపు కరెంట్ వస్తే దేవుడు ఉన్నట్టు, రాకపోతే దేవుడే లేనట్టు. అంటే ఒక సూచన కనబడితే దేవుడు ఉన్నట్టు, సూచన కనపడకపోతే దేవుడు లేనట్టు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే అడుగుతున్నారు, మాకేదన్నా ఒక సూచన చూపించు, రుజువు చూపించు, నువ్వు దేవుని కుమారుడు అని మాకేదన్నా సూచన చూపిస్తే నమ్ముతావు నువ్వు దేవుని కుమారుడు అని. చూపించలేకపోతే నమ్ము. అది కూడా వీళ్ళు సూచన ఎక్కడ అడిగారు? ఆకాశంలో అడిగారు, నేల మీద అడగల. ఎందుకు నేల మీద అడగలేదు? ఆల్రెడీ ఎప్పటికీ బోడని చేసి అడిగినా ఓ పక్కన చేస్తూనే ఉన్నాడుగా. ప్రతి వారం దాన్ని మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. అనేక మంది ఈయన దగ్గరికి వస్తే వారందరినీ ఈయన బాగు చేస్తున్నాడు. చాలా గొప్ప కార్యాలు యేసు ప్రభు చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి మాకు మరొక సూచన చూపించండి, ఆయన ఏదోటి చేస్తారు వాళ్ళ కళ్ళ ముందు. కాబట్టి ఏమవుద్ది, వాళ్ళ వాదన నెగ్గదు. అందుకని వీళ్ళు ఏమడిగారు? సూచన చూపించమని. ఆకాశంలో సూచన చూపించు అంటే ఇప్పుడు ఏం చేయాలి? యేసుప్రభు వీళ్ళు అడిగారు కాబట్టి ఆకాశం వైపు చూసి యేసుప్రభు ఎలా ఏదన్నా అంటే, ఆకాశంలో ఏదైనా వెలుగు రావాలి, లేదంటే ఏదైనా దేవదూతలు కనపడాలి, లేదంటే పైనుంచి ఏదన్నా స్వరం వీరికి వినపడాలి. అలా చేస్తే నువ్వు దేవుని కుమారుడు అని నమ్ముతాం. ఎందుకని నువ్వు పైనుంచి వచ్చానంటున్నావు, పరలోకం నుంచి వచ్చానంటున్నావు, అది పైన ఉందంటున్నావు. కాబట్టి ఆకాశంలో ఏదన్నా చెయ్యి, అప్పుడు మేము నమ్ముతాం. ఇది వీళ్ళ వాదన. నిజానికి చాలా మంది మనుషుల వాదన కూడా ఇంతే. ఇవాళకి కూడా ఆనాటి పరిచయాల రూపంలోనే ఇవాళకి చాలా మంది ఉన్నారు. ఏదైనా చేస్తే నమ్ముతాం యేసు ప్రభువుని, మాకు ఏదైనా మేలు జరిగితే యేసు ప్రభువుని నమ్ముతాం, లేకపోతే మేము నమ్మం. నువ్వు నమ్మపోతే పరలోకంలో కరెంటు పోద్దేంటి? ఏదో వాళ్ళ కోసమే దేవుడు నియమించబడిపోయినట్టు, వాళ్ళ నమ్మకంతోనే దేవుడు బ్రతుకుతున్నట్టు నువ్వు మాకు ఏదన్నా చేస్తే నమ్ముతాం, లేకపోతే నిన్ను మేము నమ్మం. అలాగే అన్నారా బబులోను చెరలో ఆ 3 యవనస్తులు? మా దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు, ఒకవేళ తప్పించకపోయినా అగ్నిగుండంలో పడతామేమో కానీ మా దేవునికి వ్యతిరేకంగా మేము బ్రతకం. అది క్రైస్తవ భక్తి విధానం, తీర్మానం అలా ఉండాలి. ఏదో కార్యం చేస్తేనే దేవుడు, ఏదో మేలు జరిగితేనే ఆయనకి శక్తి ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఇది పరిచయుల విధానం. ఇది కాదు కావాల్సింది. ఏది జరిగినా జరగకపోయినా నా దేవుడే నాకు దేవుడు అని ఏ మార్గంలో తీసుకెళ్ళినా, అది శ్రమల కొలిమవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, లేమవ్వచ్చు, కరువు అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, లేదంటే సమృద్ధి అవ్వచ్చు, ఆశీర్వాదం అవ్వచ్చు, ఏ మార్గంలో నా దేవుడు నన్ను తీసుకెళ్ళినా నా దేవుడే నాకు దేవుడు. ఆయన చేసే కార్యాలను బట్టి కాదు, ఆయనను బట్టి నేను ఆయన నమ్ముతాను. ఇది ఒక నిజ క్రైస్తవురాల్లో ఉండాల్సిన తీర్మానం, భక్తి విధానం. కానీ ఈ పరిచయాలు ఏమడుగుతున్నారు? నువ్వు ఏదైనా చేస్తే నమ్ముతాం, లేకపోతే. ఇప్పుడు వీళ్ళు నమ్మనంత మాత్రాన ఆయన దేవుని కుమారుడు కాదా? వీరు నమ్మనంత మాత్రాన ఆయన పరలోకం నుంచి వచ్చినవాడు కాదా? వీరు నమ్మనంత మాత్రాన ఆయన సర్వసృష్టిని కలుగు చేసిన వాడు కాదా? అంటే వీళ్ళ నమ్మకాలతో పని లేదు నిజానికి. కానీ వీళ్ళు అడుగుతున్నారు, ఒక సూచక క్రియ మాకేదన్నా చూపించమని, అది కూడా ఆకాశంలో చూపించమని అడుగుతున్నారు. దానికి యేసుప్రభు ఏమన్నాడు? ఆయన ఒక విషయాన్ని చెప్పాడు వాళ్ళకి. ఏమని చెప్పాడంటే, మీరు ఆకాశంలో ఆల్రెడీ మీరు కొన్ని సూచనలు మీరు చూస్తారు, వాటిని మీరు వివేచిస్తారు, వాటి గురించి మీరు ఆలోచిస్తారు. కానీ నేనేదన్నా చేశాను అనుకో, అది మీరు చూడరు, మీరు దాన్ని వివేచింపలేరు అని యేసుప్రభు చెప్తున్నాడు. ఇంతకీ వాళ్ళు వివేచింపగలిగిన సూచక క్రియలు ఏంటి? ఆకాశంలో సాయంత్రం పూట అంట ఆకాశం ఎర్రగా ఉంటే వర్షం పడదని వాళ్ళు చెప్తారంట. సాయంత్రం పూట ఆకాశం ఎర్రగా ఉంటే, ఓహో ఆకాశం ఎర్రగా ఉంది కాబట్టి ఈ రాత్రి కానీ రేపు పగలు కానీ క్లియర్గా ఉంటుంది వాతావరణం, వర్షం పడదు అని వాళ్ళు చెప్పుకుంటారంట. అదే పొద్దున్నే ఉదయకాలంలో కనుక ఆకాశం ఎర్రగా ఉండి మబ్బులు పడితే ఈరోజు గాలివాన వస్తుంది, వర్షం వస్తుందని వాళ్ళు చెప్పుకుంటారంట. అంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళు ఈ విషయాలను వివేచింపగలరంట. నిజానికి బైబిల్లో రాయబడినట్లుగా సాయంత్రం పూట ఆకాశం ఎర్రగా ఉంటే వర్షం పడదు. ఉదయాన్నే ఆకాశం ఎర్రగా ఉండి మబ్బులు పడితే వర్షం పడుతుందా? పడుతుంది. చాలా వరకు ఇది జరుగుతుంది. ఇవాళ మనం వెదర్ చూడాలనుకోండి, వెదర్ రిపోర్ట్ చూడాలనుకోండి, ఫోన్లో ఓ బటన్ నొక్కితే కనపడుతుంది. ఇవాళది కనపడుతుంది, రేపుది, ఒక వారం తర్వాత, ఒక నెల తర్వాత కూడా కనపడుతుంది. ఇప్పుడు రైతులు కూడా, వ్యవసాయం చేసే రైతులు కూడా వెదర్ రిపోర్ట్ చూసుకునే విత్తనాలు వేస్తున్నారు. ఎందుకు? చేతిలో టెక్నాలజీ ఉంది కదా, వాడుకుంటున్నారు. గత కొన్ని రోజులు వెనక్కి వెళితే రేడియోలో వినపడేది వాతావరణం, రేపు వాతావరణం ఎలా ఉంటుందని
ముందు రోజు రాత్రి 7 గంటలకు వార్తల్లో వచ్చేది. దానిని బట్టి రేపు పొలంలో మందులు చల్లాలా వద్దా, విత్తనాలు వేయాలా వద్దా అని ఇలా ఆలోచించేవాడు. కానీ అంతకుముందు బాగా పూర్వానికి వెళితే గత కాలంలో కనీసం వాచ్లు కూడా లేవు కదా. టైం చూడాలంటే పొలంలోనో గట్టు మీద ఒక పుల్లను పాతేవాడు. దాని నీడను బట్టి టైం అంచనా వేసేవాడు. లేదంటే ఆకాశంలో సూర్యుని చూసి పైకి చూసి సుమారుగా టైం చెప్పేవాడు. ఎవరు దాకేందుకు అబ్రహాం గారు కూడా ఏదైనా టైం గురించి ఏదైనా మాట్లాడాల్సి వస్తే పైకి ఇలా చూసి అయ్యా టైం ఎంత అయింది కదా అనేవాడు. ఎగ్జాక్ట్గా ఒక 5 నిమిషాలు అటు ఇట్లా అంతే అయ్యేది. పలానా తారీఖు నుంచి గాలులు తిరుగుతాయ్యా, చలిగాలులు వస్తాయని చెప్పేవాడు. లేదంటే వర్షం పడద్దని చెప్పేవాడు. కొంచెం వాళ్ళకి ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు కాబట్టి ఆ వివేచన శక్తి వాళ్ళకు ఉంది. ఆయన చెప్పినట్టుగానే అలాగే జరిగేది ఎగ్జాక్ట్గా. మరి చెప్పేది మనిషి అనుకునేవాడిని. వాతావరణంతో కనెక్ట్ అయి ఉంటారు గతకాలపు మనుషులు. కాబట్టి సాయంత్రం పూట ఆకాశం ఎర్రగా ఉంటే వర్షం పడదని ఎందుకు చెప్పేవాళ్ళు అంటే దానికి సైంటిఫిక్ రీజన్ ఏమిటి? ఆకాశం ఎర్రగా ఉందనుకోండి, గాలిలో తేమ లేనట్టు అర్థం, వాతావరణంలో తేమ లేదని అర్థం, పొడి గాలులు వేస్తున్నాయని అర్థం. అప్పుడు సూర్యుని కిరణాలు ఎక్కువ దూరం ప్రసరించడం ద్వారా మేఘాలు అడ్డొచ్చి మనకు సాయంకాలం ఎర్రగా కనపడుతుంది. వాతావరణంలో తేమ లేదు కాబట్టి. వాతావరణంలో తేమ ఉందనుకోండి, తడి ఉందనుకోండి, ఆ కిరణాలు అంత ప్రసరించలేవు కాబట్టి వర్షం పడుతుంది. ఖాళీగా ఉంది కాబట్టి కిరణాలు ఎక్కువ దూరం ప్రసరిస్తున్నాయి. కాబట్టి దాన్ని బట్టి వాతావరణంలో తేమ లేదు కాబట్టి వర్షం పడదు అని చెప్పేసేవాడు. ఉదయకాలంలో తడిగా ఉందనుకోండి, ఎర్రగా కనపడింది అనుకోండి, ఆకాశం మబ్బులు కమ్ముకుంటున్నాయి అనుకోండి, దాని అర్థం ఏంటి? సూర్యోదయం జరుగుతున్నప్పుడు మేఘాలు కమ్ముకుంటున్నాయి సూర్యుడిని. సూర్యాస్తమయంలో ఎర్రగా ఉందనుకోండి ఆకాశం, మేఘాల వైపు సూర్యుడు దిగుతున్నాడు. సూర్యోదయం అప్పుడు ఎర్రగా కనపడుతుంది అనుకోండి, అర్థం ఏంటి? సూర్యుని వైపు మేఘాలు వెళ్తున్నాయి. మేఘాలు వెళ్తున్నాయి, ఆ మేఘాలు దట్టంగా కమ్ముకునేసరికి ఏమవుతుందంటే అక్కడ వాతావరణం ఎర్రగా కనపడి, ఆకాశం ఎర్రగా కనపడి వర్షం పడుతుంది. అంటే సూర్యాస్తమయం టైంలో ఏమవుతుందంటే సూర్యుడు మేఘాల వైపు దిగుతున్నాడు, ఎర్రగా కనపడుతుంది. సూర్యోదయం టైంలో ఏమవుతుందంటే మేఘాలు సూర్యుడి వైపు వస్తున్నాయి కాబట్టి అప్పుడు ఎర్రగా కనపడుతుంది. దీనికి దానికి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి వీటిని బట్టి అంచనా వేసేవాడు. ఇలా అంచనా వేసి చెప్పగలిగేవాడు. ఇప్పుడు వీళ్ళు యేసు ప్రభువుని సూచన అడుగుతున్నారు, ఆకాశంలో ఏదన్నా చూపించమని. యేసయ్య ఏమంటున్నాడు? సాయంత్రం పూట ఆకాశం ఎర్రగా ఉంటే వర్షం పడదని మీరు చెప్తారు, మీకు అది తెలుసు. పొద్దున్నే ఉదయకాలంలో ఆకాశం ఎర్రగా ఉండి మబ్బులు పడితే వర్షం పడద్దని మీరు చెప్పగలరు, మీకు అవే తెలుసు. కానీ నేను ఇవాళ ఆకాశంలో మీకు ఏదన్నా సూచక క్రియ చూపించినా మీరు దాన్ని వివేచింపరు, అంటే మీరు దాన్ని అర్థం చేసుకోరు, మీ బుర్రల్లోనికి మీ మనసులోనికి మీరు దాన్ని తీసుకోరు, నేను చేసినా వ్యర్థమే అని చెప్తున్నాడు. ఎందుకు తీసుకోరండి? ఎందుకు తీసుకోరంటే వాళ్ళకి యేసు ప్రభు మీద ఇక్కడ దాకా ఉంది అసూయ. నేనున్నాను, ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నా మీద ఒకడికి ఇక్కడ దాకా ఉంది, పేకల దాకా ఉంది అసూయ. ఇప్పుడు నా మీద పేకల దాకా అసూయ ఉన్నవాడికి నేను ఏదైనా మంచి పనులు చేస్తే కనపడతాయి ఆడి కళ్ళకి? పొరపాటును కూడా కనపడవు. నేను ఎన్ని మంచి పనులు చేసినా ఆడి కళ్ళు మూసుకుపోతాయి. దేనికి? పేకల దాకా ఉందిగా అసూయ. నాలో ఏదైనా లోపం కనపడితే ఛార్జీలు పెట్టుకుని ఊరు వాడ తిరిగేసి మరి చాటింపేయడమే. నా మీద ద్వేషం ఉన్నవాడికి నేను ఎన్ని మంచి పనులు చేసినా కనపడవు. మీరేనంతే. మీ మీద ఒక మనిషికి ద్వేషం ఉంటే మీరు 100 చేయండి మంచి పనులు, కళ్ళు మూసుకుపోతాయి. గుడ్డోళ్ళ కంటే గుడ్డోళ్ళుగా యాక్ట్ చేసేస్తా ఉంటారు ఆ టైంలో. మీలో ఏదైనా చిన్న లోపం కనపడితే ఆ మనిషి అది, ఈ మనిషిది. ఎందుకు ఇలాంటి జీవితాలు? కాబట్టి యేసుప్రభు అదే అంటున్నాడు, నా మీద మీకు పేకల దాకా ఉంది కాబట్టి నేనే మంచి చేసినా మీరు దాన్ని వివేచింపలేరు. వాళ్ళు ఒక ఫ్రేమ్లో చూస్తున్నారు యేసు ప్రభుని, ఒక అద్దంలో చూస్తున్నారు, వాళ్ళ కళ్ళజోడు నుంచి చూస్తున్నారు. వాడు ఎర్ర కళ్ళజోడు పెట్టుకుని చూస్తే అందరూ ఎలా కనపడతారు? ఎర్రగానే కనపడతారు కదా. కళ్ళజోడు తీయాలి. యేసు ప్రభువుని విషపు చూపుతోనే చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఆయన ఎన్ని చేసినా వాళ్ళ కళ్ళకి అది తప్పుగానే కనపడుతుంది. కానీ యేసయ్య చేసిన గొప్ప కార్యాలను చూసే మనోనేత్రాలు వాళ్ళకి వెలిగించబడలేదు. చాలామంది చేసేది ఇదే, ఒక మనిషిని ఒక ఫ్రేమ్లో పెట్టి చూస్తారు. కాబట్టి ఏం జరుగుతుంది? ఆ మనిషి ఏం చేసినా కూడా వారు పెట్టుకున్న ఫ్రేమ్లోనికే తీసుకొస్తారు ఆ మనిషిని. మంచిగా చూశారనుకోండి, ఇప్పుడు నన్ను మంచిగా చూశారనుకోండి ఒక మనిషి, నేను చెడు చేసినా కూడా మంచిగానే కనపడుతుంది. మా అయ్యగారు ఏదో తెలియకేం చేయలే, అందులో ఏదో మంచి ఉంటుంది, లేకపోతే చేస్తాడా అనుకుంటారు. లేదు, నా మీద విషపు చూపు ఉందనుకోండి, నేను మంచి చేసినది ఎలా కనపడుతుంది? అది చెడుగానే కనపడుతుంది. అందుకని యేసుప్రభు అంటున్నాడు, మీరు సూచక క్రియ అడుగుతున్నారు కానీ మీ కంటికి అది కనపడదు.
ఎందుకని? మీ కళ్ళు నా మీద ద్వేషంతో నిండిపోయాయి, మీ హృదయాలు నా మీద అసూయతో నిండిపోయాయి. కాబట్టి నేను ఏ మంచి చేసినా అది మీకు కనపడదు. భూమి మీద అన్ని చేశాడు యేసుప్రభు ఆ రోజుకి అన్ని చేశాడు. ఎంతమందిని బాగు చేశాడు అవన్నీ తెలియదా వాళ్ళకి? తెలుసు. తెలిసి వచ్చి ఏమడుగుతున్నారు? మళ్ళీ చేయమని అడిగితే మళ్ళీ ఎవడో కొన్ని బాగు చేసేస్తాడు, అందరిలో మన పరుగు పోతుంది. కాబట్టి వీళ్ళు ఏమడుగుతున్నారు? ఆకాశంలో చేయమని అడుగుతున్నారు. వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే ఏదో ఒక రకంగా యేసు ప్రభువుని అల్లరి చేయాలి, ఏదో ఒక రకంగా ఆయన్ని బజారుకి ఇచ్చాలి, ఏదో ఒక రకంగా ఆయన బ్రతుకుని నలుగురిలో నవ్వులు పాలుగా చిత్రీకరించాలి. ఇది వాళ్ళు చేసిన ప్రయత్నం, ఇది వాళ్ళ పన్నాగం, ఇది వాళ్ళ కుట్ర. కాబట్టి ఏదైనా చేస్తే నమ్ముతాం, ఏదైనా చెయ్యి అప్పుడు నమ్ముతాం దేవుని కుమారుడు అని అడుగుతున్నాం. అలా అడిగినోడికి ఎప్పుడు కార్యాలు జరగవండి. చేస్తేనే నమ్ముతామంటే, చేయకపోతే ఏం జరుగుద్ది? పరలోకం ఏమైనా నష్టపోద్దా? చేయకపోతే దేవుని రాజ్యానికి ఏమైనా నష్టం కలుగుతుందా? చేయకపోతే నేను దేవుని నమ్మను అంటారు. నువ్వు నమ్మకపోతే ఎవరికి లాసు? నీకు లాసు, నీ కుటుంబానికి లాసు. దేవునికి, దేవుని రాజ్యానికి వచ్చే లాస్ ఏముంది అసలు? ఆయన ప్రేమ కలిగినోడు కాబట్టి ఇంకా బతిమలాడుకుని మనిషిని పోగొట్టుకోవడం ఇష్టం లేక ఎవరో ఒకరి ద్వారా దేవుడు ఆ మనిషిని రప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే, చేస్తే నమ్ముతాం. బయటోడు అనొచ్చు, మొట్టమొదటిసారి దేవునిలోనికి వచ్చేవాడికి దేవుని విలువ తెలియదు కాబట్టి ఆ దేవుడు ఏదైనా చేస్తే మా ఇంట్లో ఉన్నవన్నీ పక్కన పడేసి ఇక దేవుని నమ్ముకుంటా ఉంటారు. అది మంచిదే, అది తెలియదు కాబట్టి దేవుని గురించి. అరే దేవునిలోకి వచ్చి 10 ఏళ్ళుండి, 20 ఏళ్ళుండి, 25 ఏళ్ళుండి కూడా ఇవాళకి కూడా దేవుడు ఏదైనా చేస్తేనే దేవుని నమ్ముతాం. దేవుని నమ్మేగా నా దేవుడు మాకు ఏమీ చేయలేదు, ఏమీ రాలేదు, ఏమీ ఇవ్వలేదు. తప్పండి, ఈ ధోరణి తప్పు. అలాంటి ఆలోచన కలిగినంత కాలం ఏమీ జరగవండి, నిజంగా జరగవు. ఎప్పుడైనా కూడా దేవుణ్ణి అడగాల్సింది ఏమిటంటే నీ వలనైతే చెయ్యి అనేది కాదు అడగాల్సింది. ఒక భిక్షగాడు, గుడ్డివాడు అడిగారు కదా, ఒక కుష్టి వ్యాధి కలిగిన వాడు, నీకు ఇష్టమైతే చెయ్యి, నీ వలనైతే చెయ్యి అనేది కాదు మనం అడగాల్సింది, నీకు ఇష్టమైతే చెయ్యి. అలాంటి మనస్సు, అలాంటి భావజాలం మనిషిలో కలిగి ఉండాలి, అలాంటి విధానం కలిగి ఉండాలి. వీళ్ళు వచ్చి నలుగురిలో ఇప్పుడు ఒక సూచక క్రియ నిజంగా చూపించాడు అనుకోండి యేసు ప్రభు, నమ్ముతారు వాళ్ళు? పొరపాటును కూడా నమ్మరు. ఎందుకంటే లేఖనాలు ఏనాడో చెప్పే ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళ మధ్యలోనే యేసుప్రభు జీవిస్తాడు, వారి హృదయ కాఠిన్యం ద్వారా వాళ్ళు యేసుప్రభు ఎన్ని చేసినా వాళ్ళు నమ్మరని లేఖనాలు ఏనాడో చెప్పాయి. నిజంగా ఆకాశంలో ఏదన్నా సూచక క్రియ చేశాడు అనుకోండి, ఆకాశం తెరవబడి దేవదూతలు దిగుతూ ఎక్కుతూ ఒక నిచ్చెన కనపడింది అనుకోండి, యాకోబు కనపడినట్టు నమ్ముతారా? నమ్మరు వాళ్ళు. అప్పుడు కూడా దానికి ఏదో ఒక వంకను తీసుకొచ్చి చూపిస్తారు. కాబట్టి మనల్ని తప్పుగా చూసే వ్యక్తుల దగ్గర, మనం ఏది చేసినా అందులో లోపాలను వెతికే వ్యక్తుల దగ్గర మనల్ని మనం నిరూపించుకోవడానికి సమయాన్ని మనం వేస్ట్ చేసుకోకూడదు. దేవుడిచ్చిన ఈ జీవితం అందుకోసం కాదు. ఎంతసేపు మన మీద పడి ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇదని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి మనకి రాకూడదు. అది దేవుణ్ణి ఎరుగని వ్యక్తులు చేసే పని, మనం చేయడానికి లేదు. అది యేసు ప్రభు ఏం చేశాడో అది చేయాలి. ఏం చేయాలి? మనం చేసే పనిలో నాణ్యత ఉంటే చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. కలిసి వచ్చేవాడు వస్తాడు, రాలేనివాడు ఆగిపోతాడు. వచ్చినవాడు నాణ్యమైనవాడు, రాలేనివాడు మనతో కలిసి రాగలిగే అర్హత లేనివాడు. అంతే. ఉన్న ఒక్క జీవితం కదా, 2-3 అటేడు జన్మలు ఇటేడు జన్మలు లేవు కదా. కాబట్టి బైబిల్ చెప్తుంది ఒక్కటే జన్మలో మీరు ఈ భూమి మీద బ్రతుకుతారని దేవుని వాక్యం చెప్తుంది కదా. కాబట్టి మనం ఈ ఉన్న ఒక్క జీవితంలో దేవుని ఎదుట మనల్ని మనం నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ మనుషుల దగ్గర నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయవసరం. మీరు మంచి చేయండి, నీతిగా బ్రతకండి, మీ పని మీరు చేసుకుంటా వెళ్ళండి. దేవుడు ఇవ్వాల్సినవి మీకు ఇస్తానే ఉంటాడు. దేవుడు మీకు చేయాల్సిన కార్యాలు చేస్తూనే ఉంటాడు. దేవుడు మీరు పడిపోతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన వచ్చి పట్టుకుంటాడు. ఎందుకంటే మీలో నాణ్యత ఉంటే యథార్థవంతుల కోసం దేవుని కన్నుదృష్టి లోకమంతయు సంచారం చేయుచుందని వాక్యం చెబుతుంది. మనం చేసుకుంటూ వెళితే దేవుడు చూసుకుంటూ ఉంటాడు మన పరిస్థితులన్నీ కూడా. ఇక్కడ అదే జరుగుతుంది. వాళ్ళ సూచక క్రియ అడిగితే యేసుప్రభు చేయలా, అలా అడిగితే జరగవు కార్యాలు. అప్పుడు చివరికి యేసుప్రభు ఏం చెప్పాడంటే వాళ్ళకి, మీరు ఇన్ని సూచక క్రియలు ఇవన్నీ అడుగుతున్నారు, ఎలాగో చేసిన వాళ్ళు నమ్మరు, అందులో కూడా ఏదో ఒకటి పెట్టుకొస్తారు. కాబట్టి యేసుప్రభు ఏమన్నాడంటే అక్కడి నుంచి వెళ్ళిపోతూ యోనాకు సంబంధించిన సూచక క్రియ తప్ప మరి ఏది కూడా మీకు అనుగ్రహించబడదు అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ మిగతా జనాలకి, ఒక సామాన్య ప్రజలకి
శాస్త్రులు పరిచయులకి సూచక క్రియలు లేవు యేసు ప్రభు దగ్గర, కానీ సామాన్యులకి ఎన్నో ఉన్నాయి ఆయన దగ్గర. అంటే ఆయన నమ్మి ఆయన ఉన్నాడని ఆయన దగ్గరికి వచ్చేవాడికి దేవుడు ఎన్నైనా చేస్తాడు. తలపొగరుతో ఉండేవాడికి దేవుడు ఏది చేయడు. కానీ మనిషి తనను తాను తగ్గించుకుని దేవుని దగ్గరికి వస్తే ఆ మనుషుల జీవితాల్లో దేవుడు ఏదైనా చేయగలడు. ఎందుకంటే అక్కడికి వచ్చిన సామాన్యులకి దేవుని కార్యాలు జరిగాయి, కళ్ళు లేని వారికి కార్యాలు జరిగాయి, మోగవారికి కార్యాలు జరిగాయి, అసలు సమాజంలో విలువ లేని వాడికి కూడా దేవుని కార్యాలు జరిగాయి. అంతెందుకు ఒక కుష్టివాడిని భుజం మీద చేసి మాట్లాడాడు యేసు ప్రభు. అంటే ఆయన యొద్దకు విశ్వాసంతో నమ్మి వచ్చే వారి జీవితాల్లో దేవుని సూచక క్రియలు, అద్భుతాలు, కార్యాలు జరుగుతాయి, కానీ ఆయన శక్తిని ప్రశ్నించే వాడి జీవితాల్లో జరగవు. చివరికి ఏం చెప్పాడు యేసు ప్రభు? యోనాకు సంబంధించిన సూచక క్రియ తప్ప మరి ఏదియు, ఏ సూచక క్రియయు మీకు అనుగ్రహించబడదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యోనాను ఎందుకు తీసుకొచ్చాడు అసలు యేసు ప్రభు ఇందులోకి? పాత నిబంధనలో చాలా మంది భక్తులు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నారు. యెషయా ఉన్నాడు, ఇర్మియా ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. కొన్ని సంవత్సరాల పాటు ప్రవచించిన వాళ్ళు ఉన్నారు. ఇర్మియా అయితే ఏడుస్తూనే ప్రవచించాడు, విలాపవాక్యాలు రాసింది ఆయనే కదా. ఏడుస్తూనే ఇశ్రాయేలు ప్రజలకి ప్రవచించాడు. యెషయా అయితే యేసు ప్రభు గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన కొన్ని సంవత్సరాల పాటు యెషయా చాలా గొప్పగా ప్రవచించాడు. అయినా యేసు ప్రభు ఇక్కడ వాళ్ళు ఎవరిని తీసుకోకుండా యేసయ్య ఎవరిని తీసుకున్నాడు? ఇక్కడ యోనాను తీసుకున్నాడు. యోనాను తీసుకోవడానికి చాలా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏమిటంటే, యోనాను ఎందుకు తీసుకున్నాడంటే, మనకి ఏదైనా నాటకాలు వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు, పండగల టైంలో, క్రిస్మస్ టైంలో కానీ, ఈస్టర్ టైంలో కానీ, జనవరి 1కి కానీ, ముఖ్యంగా మన ఆర్సీఎం వాళ్ళు, ఆర్సీఎం సంస్థకు సంబంధించిన వాళ్ళు స్టేజ్ మీద నాటకాలు వేస్తారు. ఏది? ధనవంతుడు లాజర్ నాటకం ఒకటి, లేదంటే యేసు ప్రభువును సిలువ వేసిన ఆ సన్నివేశం ఒకటి, మరియ ప్రసవ వేదన గురించి కానివ్వండి, ఇట్లాంటివి కొన్ని నాటకాలు వాళ్ళు వేస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు కాలంలో ఆ రోజుల్లో యోనా గురించి ఎక్కువగా వీధి నాటకాలు వేసేవాళ్ళు. యోనా జీవితం గురించి అందరికీ తెలుసు కాబట్టి, అలా చెప్తే అర్థమవుతుంది కాబట్టి యేసు ప్రభు యోనాను తీసుకొచ్చి పెట్టాడు అక్కడ. యోనా గురించి నాటకాలు వేసేవాళ్ళు, యోనా జీవితంలో జరిగినవి. ఎందుకంటే యోనా జీవితం చాలా ప్రత్యేకంగా ఉంటుంది కదా. చాలా చిన్నగా ఉంటుంది, 4 అధ్యాయాలు, 1 పేజీన్నరే ఉంటుంది అంతా కలిపి. చాలా చిన్నగా ఉంటుంది, కానీ చాలా ప్రత్యేకమైంది, చాలా గొప్పది. ఎంత ప్రత్యేకమైందంటే యెషయా కానీ, ఇర్మియా కానీ, మరి కొంతమంది దైవజనులు, ప్రవక్తలు కొన్ని సంవత్సరాల పాటు వాక్యం బోధించినా, ప్రవచించినా జనాలు మారలా. కానీ యోనా అనే ఒక వ్యక్తి నినివే పట్టణానికి వెళ్ళి సువార్త చేస్తే, ఒకరోజు చెబితే 1,20,000 మంది మారిపోయారు. ఒక పట్టణం అంతా మారిపోయింది ఒక్క రోజులోనే. 3 రోజులు ఉపవాసాలను ప్రార్థనలు చేశారు, వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. అంటే అంత పవర్ఫుల్ మనిషి ఈయన. కాబట్టి ఆయన చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని, పవర్ఫుల్ మనిషి అని యోనాకు సంబంధించిన నాటకాలు వేసేవాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? యోనాకు సంబంధించిన సూచక క్రియ తప్ప మరి ఏది జరగదు. అసలు యోనా జీవితాన్ని ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే యేసు ప్రభు ఆయన ప్రస్తావన తీసుకొచ్చాడు కాబట్టి మనం కూడా ఒకసారి దాని గురించి మనం ధ్యానం చేయడం ఖచ్చితంగా మంచిదే, అవసరం కూడా. అసలు యోనా జీవితంలో జరిగిన మార్పులు, సన్నివేశాలు బ్రీఫ్గా మనం జస్ట్ క్లుప్తంగా చెప్పుకోవాల్సి వస్తే, ఒక రోజున దేవుడు యోనాతో మాట్లాడాడు. దేవుని వాక్కు, జాగ్రత్తగా వినండి, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. దేవుని వాక్యము, దేవుడు యోనాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నినివేకి వెళ్ళు, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలంటే అక్కడ ప్రజలు చాలా దుర్మార్గంగా ఉన్నారు, పాడైపోయారు. నువ్వు వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పు, నా గురించి చెప్పు, వాళ్ళు మారతారు. మారారా? సరే, మారకపోతే వారి మీదకి ప్రళయం వస్తుంది, ఉపద్రవం, ఉగ్రత వస్తుంది అని నువ్వు వెళ్ళి చెప్పు అని దేవుడు యోనాకి చెప్పాడు. నువ్వు వెళ్ళి చెప్తే వాళ్ళు మారతారు, లేదంటే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు, వారి మీదకి ఉగ్రత వస్తుంది, నువ్వు వెళ్ళి చెప్పమని దేవుడు యోనాతో చెప్పాడు. యోనా బయలుదేరి, నినివేకి వెళ్లకుండా యోనా బయలుదేరి తర్షీషు వెళ్ళే వాడ ఈయన ఎక్కారు. సరే, ఇక్కడ ఒకటి ఆలోచిద్దాం మనం. వాళ్ళు పాడైపోయారు, నినివే ప్రజలు పాడైపోయారు, దేవునికి బాధ కలుగుతుంది. ఈయన వెళ్ళొచ్చుగా, ఈయనే వెళ్ళి చెప్పొచ్చు కదండి. మధ్యలో ఒకరిని తీసుకొచ్చి ఆయన బతిమలాడుకుని, ఆయన బొజ్జగించి నువ్వు వెళ్ళి చెప్పు, నువ్వు వెళ్ళి చెప్తే మారతారు. ఎందుకు యోనా, ఎందుకు దేవుడు మార్చుకోలేడా?
మార్చుకోలేడా? దేవుడికి ఆ శక్తి లేదా? ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశాన్ని తీసుకురావడానికి మోషేని బ్రతిమలాడుకున్నాడు. ఎవరు? దేవుడు. మోషే ఎన్ని వంకలు చెప్పాడు. నేను నత్తోడిని, నేను చదువుకోలేదు, నేను గొర్రెలు కాసేవాడిని, అక్కడి నుంచి పారిపోయి వచ్చినోడిని, మళ్ళీ అక్కడికి వెళ్తే వాళ్ళని తిడతారు, కొడతారు, ఊరుకోరు, అసలు నువ్వు ఎవరు తాలూకా అంటారు, నీ దేవుడు ఎవరు అంటారు, ఇవన్నీ అంటారు, నేను ఎలానో నా వల్ల కాదని మోషే బ్రతిమలాడుకున్నాడు. అయితే దేవుడు వదిలేడా? దేవుడు ప్రతిదానికి ఆన్సర్ ఇచ్చి నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలని దేవుడు మోషేని పంపించాడు. మోషే వెళ్ళకపోతే దేవుడు తీసుకురాలేడా అండి? దేవుడు వల్ల అవదా? ఇప్పుడు ఇక్కడ నినివే ప్రజలను మార్చడానికి యోనా లాంటి ఒక మనిషి కావాల్సి వచ్చాడా దేవునికి? దేవుడు వెళ్ళి డైరెక్ట్గా చేయలేడా? ఆ శక్తి దేవునికి లేదంటారా? ఇవాళకి ఎంతో మంది మారుతున్నారు కదా, మరి ఆయన వెళ్ళి చెప్పుకోవచ్చు కదా. మధ్యలో ఇతనెవరు? మధ్యలో ఈయనెందుకు? అంతెందుకు? దేవుడు మిమ్మల్ని డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని మార్చొచ్చుగా, మధ్యలో పాస్టర్ ఎందుకు? వాక్యం చెప్పడానికి ఒక మనిషిని పెట్టడం దేనికి? ఈ విధానాలని దేనికో చెప్తాను చూడండి. దేవుడు డైరెక్ట్గా వెళ్ళి నినివే ప్రజల్లోనికి వెళ్ళి ఆ ఊరి మధ్యలో దేవుడు అలా దిగి మీ పరిస్థితి బాగోలేదు, మీరు మారండి అని దేవుడు అన్నాడు అనుకోండి, ఒక్క సెకండ్లో మారిపోతారు వాళ్ళు. మారిపోతారు. దేవుడు అంతటోడే వచ్చి చెప్తే మారరా? ఇప్పుడు ఒక వ్యసన పరుడు దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళి, బాబు ఇది మంచిది కాదు, మానేసేయి, ఈ అలవాటు మంచిది కాదు, మానేసుకో, నీ జీవితం బాగుపడద్దు, నీ కుటుంబం బాగుపడద్దు నేను చెప్పాను. వాడు నా ఎదురుగా ఓకేనని అంటాడు. కానీ ఆ వ్యసనం, నా మాట కంటే ఆ వ్యసనం వాడికి ఎక్కువ ఆకర్షణీయంగా కనపడింది, ఎక్కువ బలం అటువైపోయి ఉంది. కాబట్టి ఏం చేస్తాడు? మానుకోడు. ఆ వ్యసనానికి అలవాటు పడతాడు. మహా అయితే నాకు తెలియకుండా ఆ వ్యసనాన్ని కొనసాగిస్తాడు. నేను కాదు, దేవుడే వెళ్ళాడు ఆ మనిషి ముందుకి. దేవుడే డైరెక్ట్గా వెళ్ళి నిలబడి నువ్వు మారాలి అన్నాడు అనుకోండి, మారతాడా లేదా? ఎలా అంటోడైనా మారిపోతాడు. అప్పటికీ మారలేకపోతే వాళ్ళ కోసం నరకంలో ఒక ప్లేసు ఖచ్చితంగా రిజర్వ్ చేసుకున్నట్టే వాడు. దేవుడే డైరెక్ట్గా వెళ్ళి నిలబడి మారితే మనుషులు మారిపోతారు. పాస్టర్లో లేదంటే ఒక విశ్వాసంలో చెప్తే మారొచ్చు, మారకపోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడే డైరెక్ట్గా ఒక మనిషి ముందుకెళ్ళి మారిస్తే అది మార్పు అవ్వదు. నిజంగా ఆ మనిషి మారినట్టు కానే కాదు. ఎందుకంటే దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు, మంచి చెడుల వివేచన మనకిచ్చాడు, మనకి ఆలోచన ఇచ్చాడు. కాబట్టి మనిషి స్వతహాగా, తన స్వతహాగా ఎవరి బలవంతం లేకుండా ఇది మంచి, ఇది చెడు అని తెలుసుకుని దేవుని మాటకు లోబడి మనిషి మారితే అది నిజమైన మార్పు. డైరెక్ట్గా దేవుడే దిగి వచ్చి అన్నీ చేశాడు అనుకోండి, మనకి బొమ్మలకి తేడా ఉండదు. చాలామంది ఈ మాటలు అంటారు. చాలామంది ఏమంటారంటే, ఏమండి దేవుడు పాపం చేసిన వాడిని శిక్షించడం ఎందుకు? పాపం చేసేటప్పుడు దేవుడు ఆపేయచ్చు కదా. ఇది స్విచ్ ఆఫ్ ఫ్యాన్ ఆగిపోయినట్టు, లైట్ ఆగిపోయినట్టు పాపం చేసేటప్పుడు దేవుడు అన్నలు ఆపేయచ్చు కదా. చేయనివ్వడం దేనికి? మళ్ళీ పాపం చేసిన వాడిని తీసుకెళ్ళి నరకం లేతానడం దేనికి? నిజమే, నిజంగానే దేవుడు పాపం చేసేవాడిని చేసే ముందలా ఆపేశాడు అనుకోండి, ఆ మనిషి బొమ్మ అవుతాడు, మనిషి అవడు. ఇంకా అతనికి మంచి చెడులతో సంబంధం లేదు. దేవుడు బొమ్మలు చేయలేదు భూమి మీద, మనం చేసుకున్నాం బొమ్మలు పూజించడానికి. దేవుడు బొమ్మలు చేయలేదు భూమి మీద, దేవుడు మనుషుల్ని చేశాడు. మనిషి తన ఆలోచించుకుని తన జ్ఞానంతో సమాజంలో బ్రతుకుతున్నాడు కాబట్టి తన జ్ఞానంతో మంచి చెడుల వివేచనతో దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని దీనితో కొలుచుకుని ఇది చెయ్యాలి, ఇది చేయకూడదని మనిషి స్వతహాగా ఆలోచించుకుని మారాలి. అది మార్పు అంటే. దేవుడే డైరెక్ట్గా చేస్తే ఇంకా మనిషిని చేయడం దేనికి? మనకి బుర్ర ఇవ్వడం దేనికి? మంచి చెడుల విచక్షణ మనకి ఇవ్వడం దేనికి? ఇక అప్పుడు పిల్లోడు రిమోట్ కార్లతో ఆడుకున్నట్టు ఉంటుంది. అది ముందుకు జరిపితే ఏం జరుగుతుంది? ముందుకు వెళ్తుంది. వెనక జరిపితే వెనక్కి వస్తుంది. అలా దేవుడు ఆడుకున్నట్టు ఉంటుంది మనిషితో. అప్పుడు మనిషి జీవితానికి సార్థకత రాదు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే డైరెక్ట్గా ఆయన దిగొచ్చి చేస్తే ఎవడైనా మారుతాడు. అందుకని దేవుడు కొన్ని పరిస్థితులను పెడతాడు, కొంతమందిని పెడతాడు, ఒక సంఘాన్నో ఒక సేవకున్నో ఇస్తాడు, ఇరుగు పొరుగున కొన్ని పరిస్థితులు మన చుట్టూరు ఏర్పరుస్తాడు. వాటి వలనైనా మనిషి మారాలి. కాబట్టి దేవుడు మనలో నిజమైన మార్పును కోరుకోవాలనుకుంటే దేవుని తరపున ఒక మనిషిని పంపిస్తాడు, కానీ దేవుడు దిగొచ్చి మార్చడు. అలా చేస్తే అది నిజమైన మార్పు అవుతుంది. అందుకని దేవుడు ఏం చేశాడు, ఇక్కడ వాళ్ళను మార్చాలి కాబట్టి ఈ యోనాను పిలిచి నువ్వు నినివేకెళ్ళి నా ప్రజలకి సువార్త చెప్పు, వాళ్ళు మారుతారు, లేదంటే వాళ్ళు నాశనం అయిపోతారని చెప్పాడు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి దేవుని ఎదురుగా అట్లాగేనయ్యా అన్నాడు. అట్లాగే అని నినివేకి వెళ్ళాడా? వెళ్ళలా.
ఎప్పే నుంచి ఎక్కడి నుంచి ఎప్పే నుంచి బయలుదేరి తరిశీషు వెళ్ళే వాడెక్కాడంట. ఎప్పే అనే ప్రాంతమేమో ఇజ్రాయెల్ దేశంలో ఉంది, తరిశీష్ అనే ప్రాంతమేమో స్పెయిన్లో ఉంది. సుమారుగా గూగుల్ మ్యాప్లో మీరు చూడండి కావాలంటే దీనికి దానికి ఎంత దూరం ఉంటుందంటే దగ్గర దగ్గర 4500 కిలోమీటర్ల దూరం. విమానంలో వెళ్ళారనుకోండి ఒక 3000, 2500, 3000 కిలోమీటర్ల దూరం. కానీ సముద్ర మార్గంలో వెళ్ళారనుకోండి 4500 కిలోమీటర్ల దూరం. అంటే ఈ పెద్ద మనిషి ఏమనుకున్నాడు? దేవునికి దూరంగా 4500 కిలోమీటర్లు పారిపోదాం అనుకున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? అలా పారిపోతే దేవుడికి కనపడంగా. ఇక్కడ ఉన్నవాడు కనపడతాడు కానీ అక్కడ ఉన్నవాడు కనపడతాడు? కనపడ్డు కదా. కాబట్టి 4500 కిలోమీటర్లు వెళ్ళిపోతాం. విమానాలు లేవు కదా అప్పుడు. ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళాలంటే రోడ్డు మార్గాలు కూడా సరిగ్గా లేవు. కాబట్టి ఎక్కువ శాతం ఉన్న మార్గాలు ఏమిటంటే సముద్ర మార్గాలు. నోవాహు కాలంలోనే ఓడ నిర్మాణం ఉంది కాబట్టి యేసు ప్రభు కాలంలో లేదంటే యోనా గారి కాలంలో కూడా ఓడలు ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? తరిశీషు వెళ్ళి వాడెక్కేశాడు. 4500 కిలోమీటర్లు దూరంగా పారిపోదాం దేవుని మాటకు అనుకున్నాడు. అనుకుని ఆ వాడెక్కేశాడు. ఆ వాడెక్కిన తర్వాత ఈ మహాత్ముడు ఇంత గొప్ప ప్రవక్త అయ్యుండి కూడా ఒక్క రోజుతో తన సువార్తను బట్టి ఒక్కరోజు చెప్పిన మాటను బట్టి ఒక దేశాన్నే ఒక పట్టణాన్నే మార్చగలిగిన సామర్థ్యం ఉన్నవాడు కూడా ఆయన ఆలోచన ఎలా ఉందో చూడండి. ఆయన వాడెక్కంట వాడ పైన కూర్చోలేదు, వాడ కింద భాగానికి, అంటే లోపలికి కిందకి భాగం ఉంటుంది కదా, ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి లేదంటే కొంతమంది పట్టిన చేపలు వేసుకోవడానికి కింద రూములు ఉంటాయి. ఆ కింద భాగానికి వెళ్ళిపోయాడంట, అడుగు భాగానికి వెళ్ళిపోయాడంట. వాడ ఎందుకని? దూరంగా ఎందుకు వెళ్ళిపోతున్నాడు? దూరంగా వెళ్ళిపోతే దేవుడు కనపడం. ఒకవేళ వాడు పైన కూర్చున్నాడు అనుకోండి, దేవుడు పైన ఉంటాడు కాబట్టి వెంటనే చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడేమో. ఎందుకు వచ్చిన గోలని చెప్పి కిందకి వెళ్ళిపోయాడు. ఎవరికి కనపడకుండా కిందకి వెళ్ళిపోయి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అసలు చూడండి ఆ మనిషి ఆలోచన. దేవునికి మరుగైనది ఏముంటుందండి? అసలు దేవుని కన్ను దృష్టి నుంచి ఏది తప్పించుకుంటుంది? అగాధ జలముల అడుగు బాగానున్నా దేవుడు చూస్తాడు, ఆకాశంలో ఉన్నా చూస్తాడు, అందరిలో ఉన్నా చూస్తాడు, ఒంటరిగా ఉన్నా చూస్తాడు. మనుషులు పై రూపాన్ని చూస్తే మనిషి హృదయంలో పుట్టే ఆలోచన, పుట్టబోయే ఆలోచనను కూడా దేవుడు ముందుగానే చూస్తాడు. అలాంటి సర్వోన్నతుడైన దేవుణ్ణి కళ్ళు కప్పాలని ఒక ప్రవక్త విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక్కడ ఎంత చిన్నపిల్లలాగా ప్రవర్తించారు చూసారా? వాడు పైన కూర్చుంటే పిలుస్తాడేమో, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడేమో అని కిందకి వెళ్ళిపోయి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఆయన ఎప్పుడైతే అలా కిందకి వెళ్ళాడో నిద్రపోతున్నాడో సముద్రంలో విపరీతమైన పరిస్థితులు ఏర్పడ్డాయంట. ప్రళయం వచ్చింది, తుఫాను వచ్చిందని వాక్యంలో రాయబడింది. అది ఎవరు పంపారు? దేవుడే సముద్రం మీద తుఫాను సృష్టించాడని వాక్యంలో రాయబడింది. దాని వలన ఎలాంటి మార్పులు వచ్చాయి? వాడ బద్దలైపోయే పరిస్థితులు వచ్చాయంట. అంటే ఒక అరగంట ఇంకొక గంట ఉంటే ఆ పరిస్థితి వాడ ఏమైపోద్ది? బద్దలైపోద్ది. ఇప్పుడు అందరూ కంగారు పడిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఎట్లా ఈ పరిస్థితి, ఇందులోంచి బయటికి ఎలా వస్తామని భయపడిపోయి వాడను తేలిక చేస్తే కొంచెం జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళగలుగుతామేమని చెప్పి వాడలో ఉన్న సామాను అంతా నీళ్లపాలైపోయింది, సముద్రంలో పడేశారు. తినేవి, తాగేవి, కట్టుకునేవి వస్తువులన్నీ ఎక్కడేశారు? ఇప్పుడు సముద్రంలో వేశారు. ఎవరి వల్ల? ఒక ప్రవక్త వల్ల. ఇంకా గట్టిగా మాట్లాడుకోవాల్సి వస్తే దేవుని మాటను వినని ఒక ప్రవక్త వల్ల వాళ్ళ సామాను అంతా ఏమైపోయింది? నీళ్లపాలైపోయింది. ఇప్పుడు 4500 కిలోమీటర్లు అంటే ఒక రోజా 2 రోజుల? సంవత్సరం పైనే ప్రయాణం చేయాలి. ఎందుకంటే ఇవాళ మిషన్లు ఉన్నాయి. ఇప్పుడు మన కొల్లేట్లో కూడా మనం వెళ్ళడానికి, మన చెరువుల్లో మేతలు కట్టుకోవడానికి పడవకి వెనకాల మోటార్ ఉంటుంది కదా, స్పీడ్గా వెళ్ళి మనం మేత వేసుకుని వచ్చేస్తున్నాం. మరి అన్ని సంవత్సరాల క్రితం మోటార్ ఎక్కడదే? లేదు. కష్టపడి మ్యాన్ పవర్ ఉపయోగించి ముందుకెళ్ళాలి. ఈ తుఫానులో వాడలో మ్యాన్ పవర్ ఉపయోగించి అంత సరుకు వేసుకుని వీళ్ళు ఎక్కడ వెళ్తారు? సంవత్సరం పైనే ప్రయాణం ఉంటుంది. సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత చుట్టూరు నీళ్లున్నా తాగడానికి నీళ్లు ఉపయోగపడవు, తినడానికి ఏమీ దొరకదు. కాబట్టి వాళ్ళకి కావాల్సినవన్నీ వీళ్ళు ఏం చేసుకోవాలి? ముందుగానే వాడలో పెట్టుకోవాలి కదా. ఇప్పుడు అవన్నీ బరువు వలన వెళ్తలేదు, మునిగిపోతాం, వాడ బద్దలైపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళకు ఉన్నవన్నీ తీసి నీళ్ల పాలు చేశారు, సముద్రంలో పడేశారు. ఎవరి మూలాన? దేవుని మాటకు వ్యతిరేకంగా నడిచే ఒక ప్రవక్త మూలాన. చూసారా? అసలు నష్టం ఎక్కడ జరుగుతుందంటే క్రైస్తవ్యంలో మాటలు రానోడికి కూడా దేవుడు ఎందుకు లోకు అవుతున్నాడంటే వాళ్ళ
ఇంత సర్వోన్నతుడైన దేవుడు నలుగురి మధ్యలో ఎందుకు అవమానం పాలవుతున్నాడంటే దేవుని మాటకు వ్యతిరేక దిశలో ప్రయాణం చేసే కొంతమంది దైవజనుల వల్ల. అసలు ప్రాబ్లం అంతా ఎక్కడుంది? వేదికల మీదే ఉంది, బలిపీఠాల దగ్గరే ఉంది. ఇక్కడ నుంచి చెప్పబడే మాటల మాలానే అవతలోడికి మనం లోకు అవుతామా, విలువైన వ్యక్తులు అవుతామా అనేది తెలుస్తుంది. దేవుని మాటకు వ్యతిరేక దిశలో 4500 కిలోమీటర్ల ప్రయాణం కట్టాడు ఈ దైవజనుడు. తర్షీషు వాడెక్కాడు, నినివే వాడెక్కల. నినివే వాడెక్కడం అంటే, నినివే వెళ్ళే వాడెక్కడం అంటే దేవుని మాటకు లోపడ్డం. తర్షీషు వెళ్ళే వాడెక్కడం అంటే దేవుని మాటకు వ్యతిరేకంగా బ్రతకడం, అంటే దేవుడు చెప్పిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా చేయడం. దురదృష్టం ఏంటంటే వాళ్ళ చాలామంది నినివే వెళ్ళే వాడెక్కట్లేదు. చాలామంది దైవజనులు తర్షీషు వెళ్ళే వాడెక్కుతున్నారు, అంటే దేవునికి వ్యతిరేకంగానే వాళ్ళు నడుచుకున్నారు. కాబట్టి ఎందుకు పనికిరానుడు కూడా మనం లోకు అయ్యాం ఇవాళ, దేవుణ్ణి లోకు చేసుకున్నాం ఇవాళ. స్వలాభం కోసం, సొంత ప్రయోజనాల కోసం చాలామంది దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం కట్టారు ఇవాళ చాలామంది. ఆ వాడలోనే చాలామంది ఉన్నారు, ఈ వాడలో చాలా తక్కువ మంది ఉన్నారు. అలా ఆయన వెళ్ళడం వల్లనే వాళ్ళకి నష్టం కలిగింది కదా, లేకపోతే వాళ్ళ సామాను నీళ్ల పాలయ్యేదా, వాళ్ళు తినే తిండి వృధాగా పోయేదా? అంటే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే దైవజనులు సేవలో ఉన్న వారి వల్లే నష్టం ఎక్కువ కలుగుద్ది. అనుకూలంగా ఉన్నవారి వల్ల కాదు, వ్యతిరేకంగా ఉన్న వారి వల్లే నష్టం ఎక్కువ కలుగుద్ది. ఒక సగటు మనిషి, ఒక సగటు విశ్వాసి పాడైపోతాడు. ఎన్ని కనపడుతున్నాయి, ఎంత పెద్ద పెద్దోళ్ళు సైతం ధనానికి మీరు దాసులు అవుతారా, దేవునికి దాసులు అవుతారా అంటే వాళ్ళు ఓటు ఎవరికి వేస్తున్నారంటే ధనానికే వేస్తున్నారు. ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, ఒక ఆవిడంటే కష్టపడి పని చేసుకుంటుందంట, ఆమె కష్టపడి నెలంతా తిని తినక పని చేసుకుంటే 12,000 వస్తాయంట. ఆ 12,000 తీసుకొచ్చంట ఈ దైవజనుడికి ఇస్తుందంట ఆయన చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? డైరెక్ట్గా ఏం చెప్పట్లా, మీరు ఇవ్వండి నాకని. ఒక ఆవిడ చేసింది ఇట్లాగే, మరి చేసిందో లేదో మనకు తెలియదు. 12,000 అంట, కష్టపడితే పాసి పని చేసుకుంటే నెలకు 12,000 వస్తాయంట. ఆ 12,000 తీసుకొచ్చి ఈయనకి ఇస్తుందంట. మరి ఆవిడ బతుకుతుంది? గవర్నమెంట్ వాళ్ళు బతికిచ్చాలి రేషన్ బియ్యం ఇచ్చి. ఈడేం చేయడు. ఆవిడ 12,000 ఇస్తుందని నాకు, మీరు దేవుడు ప్రేరేపిస్తే మీరు 5 లక్షలు ఇవ్వండి. చూసే ఉంటారు ఆ మనుషుల పేర్లు, ఎందుకని నేను చెప్పట్లేదు, ఎందుకులేండి, కడుపు చించుకుంటే కాలమే పడుతున్నట్టుగా పేర్లు ఎందుకు. 5 లక్షలు ఇవ్వండి, 10 లక్షలు ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే 15 లక్షలు కూడా తీసుకొచ్చి ఇవ్వండి. నష్టం ఎవరు నష్టపోతారండి? సంఘమే కదా నష్టపోయేది. ఆ డబ్బులు తీసుకుని వీళ్ళు ఏదన్నా దేవునికి ఉపయోగపడే చేస్తారా? చేసేది ఏముండదు, స్వలాభం. ధనానికి ఎప్పుడో దాసులైపోయారు. ఇలాంటి వాళ్ళ వల్ల క్రైస్తవ సమాజానికి ఎంత నష్టం కలుగుతుంది. ఆవిడెవరో ఒక అక్క బయలుదేరింది మధ్య, ఆవిడంట ప్రార్థన చేసుకుందంట. ఆవిడే దైవజనురాలు, ఆవిడని కూడా చాలా మంది పిలుస్తున్నారు, మన కర్మ. ఆవిడంట ప్రార్థన చేసుకుందంట, రోడ్డు మీద వెళ్తా ప్రార్థన చేసుకుని 200 దొరకాలని ప్రార్థన చేసిందంట. చూసే ఉంటారు మీరు, కళ్ళు తెరిచి చూసేసరికి అంత దూరంలో 200 ఉన్నాయంట. ఏం చేయాలి రూల్ అయితే? అసలు సిగ్గులేదు ఆ మాట చెప్పడానికి. 200 దొరికిన ఏం చేయాలి? పైగా ఆవిడ దైవజనురాలు. 200 దొరికితే ముందు ఎవరివని ఎంక్వైరీ చేయాలి కదా. పాపం ఎవరు పడేసుకున్నారో, ఏ పెద్ద ఎవరు పడేసుకుందో అని 200 ఎవరియో ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఈవిడేం చేసిందంట, జేబులో పెట్టుకుందంట. సిగ్గు లేకుండా అందరికీ చెప్తుంది. అంటే వీళ్ళ వల్ల నష్టమే కదా, క్రైస్తవ సమాజానికి నష్టమే కదా. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం ఎప్పుడో ఏలూరులో 31st సాయంత్రం పూట ఫోన్ దొరికింది నాకు, చెప్పినట్టున్నా. రంగబాబుకి ఇచ్చాను నేను, వాళ్ళు వస్తారు ఇచ్చేయమని. వాళ్ళు కంగారు పడిపోయి ఫోన్ చేసి నాకు, ఇది ఛార్జింగ్ అయిపోయింది ఫోన్లో. మా అమ్మాయి ఫోన్ అండి, ఛార్జింగ్ అయిపోయిందండి, ఎట్లాగండి, మీరు ఎక్కడండి, అదండి ఇదండి అని అడుగుతుంటే నా నెంబర్ ఇచ్చాను నేను ఆయనకి. నా నెంబర్ ఇచ్చి, నువ్వు కంగారు పడమాకు, టెన్షన్ పడమాకు, నీ ఫోన్ ఎక్కడికి పోదు, మా వాళ్ళ దగ్గర ఉంటే తీసుకోమంటే తర్వాత రోజు వచ్చి తీసుకున్నారు. ఇప్పుడు నాతో రంగబాబు ఉన్నాడు. ఆ రోజున దొరికింది కదా నేను జేబులో పెట్టుకుంటే, మా అయ్యగారే చేశాడు కాబట్టి నేను చేయడంలో తప్పేమీ లేదు. అట్లా చేసే మనిషి కాదు, కానీ నన్ను బట్టి ఏమవుద్ది, నా ప్రభావం పడద్దు కదా. నా ప్రభావం పడేసరికి ఏమవుద్ది, మా పాస్టర్ గారే చేసినప్పుడు మేము చేస్తే తప్పేముంది. కాబట్టి అటువైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ప్రాబ్లం అంతా ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ నుంచే జరుగుతుంది. క్రైస్తవ సమాజానికి జరిగే నష్టం విశ్వాస వల్ల జరిగేది చాలా తక్కువ, దైవ సేవలో ఉన్న వాళ్ళ వల్ల జరిగేది ఎక్కువ. 200 దొరికినాయి అని అక్క జేబులో పెట్టేసుకుంది.
మళ్ళీ ఆవిడ చెప్పింది ఏంటి? ప్రార్థన చేసిందంటే ఎవరికో, ప్రార్థన చేస్తే ఆమె కడుపులో నుంచి నెంబర్ మర్చిపోయి నేను 613 615 రాళ్ళు వచ్చినాయి అంట. ఇంత రాయంట ఒక్కోటి. ఇంటి చుట్టూరు గోడ కట్టేసుకోవచ్చు మనం, ఓ ట్రాక్టర్ నిండా అవుతాయి. ఇలా పబ్లిక్గా చెప్తున్నారండి. నిజంగా మనల్ని గొర్రెలు అంటాం తప్పే ఉంది. కొంతమంది అలాంటి వాళ్ళు పిలుస్తున్నారు, అలాంటి వాళ్ళకి వేదికలు ఇస్తున్నారు. పిలిచి చెప్పమ్మా, నువ్వు చెప్పే సోదంతా మేము వింటాం చెప్పు. వీళ్ళందరూ ఎవరంటే తరిశీసి వెళ్ళి వాడెక్కిన వాళ్ళు వీళ్ళంతా. నినివే వెళ్ళే రకం కాదు వీళ్ళు. దేవునికి వాళ్ళకి సంబంధం ఉండదు. సంఘానికి నష్టమే అలాంటి వాళ్ళ వల్ల, క్రైస్తవ్యానికి నష్టమే అలాంటి వాళ్ళ వల్ల. ఇప్పుడు వాళ్ళు పాపం వాళ్ళు అంత కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, 4500 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అన్ని సామానం పెట్టుకున్నారు వాళ్ళు. ఈ పెద్ద మనిషి వెళ్ళి వాడలో కూర్చున్న పాపానికి వాళ్ళ సామానం అంతా ఇప్పుడు ఏమైపోయినాయి? సముద్రంలో పడిపోయింది. వాళ్ళు చీట్లు వేసుకుంటే ఎవరి పేరు వచ్చింది? యోనా పేరే వచ్చింది. అందులో ఒక ఆయన అల్లకల్లోలంగా ఉంది పరిస్థితి అని చెప్పి పైనుంచి కిందకి దిగొచ్చాడు. ఇంకేమన్నా ఉన్నాయో పడేద్దామని కిందకు వస్తే ఈ పెద్ద మనిషి నిద్రైపోతాడు ఒక మూలం. ఏదన్నా ఉంటే పడేద్దామని కిందకు వచ్చాడు. ఇంకా బరువు ఎక్కువైపోతుంది, వాడు బద్దలైపోతుంది. పడేద్దామని కిందకు వస్తే ఆ తుఫానులో కూడా ఏం చేస్తాడంటే యోనా నిద్రపోతాడంట. ఏమని పిలిచాడు ఒక ప్రవర్తనే? పోయి నిద్రపోతా. దిగజారిపోలేదా మనిషి? దేవునికి వ్యతిరేకంగా బ్రతికే మనిషి ఎప్పుడు దిగజారిపోతాడు. విలువ ఉండదు ఆ మనిషికి. అంత తుఫానులో కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అసలు కొంతమందికి ఈ వరం ఉంటుందండి. అసలు వాళ్ళని చూసేసరికి నాకు నిజంగా అసూయ కలుగుద్ది. మాట్లాడుతూ నిద్రైపోతూ ఉంటారు. మనం పక్కన సిన్సియర్గా ఏదో విషయం చెప్తూ ఉంటాం, వింటన్నట్టు ఎలా ఉంటారు, కాసేపటికి తట్టి లేపాలి మళ్ళీ ఉన్నారా లేరా అని. నిజంగా అది వరం. నాలాంటికి అది కళ. ఎందుకంటే నిద్ర ఉండదు కదా, అలవాటు అయిపోయింది. 12ంటికి 1 గంటకి మీటింగ్ నుంచి ఇంటికి వెళ్ళడం, మళ్ళీ తెల్లవారుజామున వెళ్ళడం, అట్లా ఇట్లా అలవాటు అయిపోయి నిద్రపోయింది. శాంతం ఆకలి పోయింది, నిద్రపోయింది. మనిషి ఆరోగ్యంగా బతకాలంటే ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. ఒకటి నిద్ర, రెండోది ఆకలి. ఈ రెండు ఉండి శుభ్రంగా బతుకుతాడు మనిషి. చాలా రోగాల నుంచి తప్పించుకుంటాడు మనిషి. ఈ రెండు లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాలి. తుఫానులో నిద్రైపోతున్నాడు ఈ మనిషి. ఒక మీటింగ్లో వేదిక మీద నేను కూర్చున్నా. నా ఎదురుగా ఇంకొక ఆయన, నా ముందు ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు. ఆయన ఎలా చెప్తున్నాడో తెలుసా? మైకు లేకపోయినా చుట్టుపక్కల అన్ని గ్రామాలకి వెళ్తుంది వార్త. అంత గట్టిగా మాట్లాడుతున్నాడు ఆయన. అన్ని అక్కడ ఉన్నాయన్ని బద్దలైపోయి అంత గట్టిగా, చాలా బలంగా మాట్లాడుతున్నాడు ఆయన. చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. అక్కడ పెద్ద పెద్ద బాక్సులు పెట్టున్నాయి, వేదికకి కింద బాక్సులు పెట్టున్నాయి. పెద్ద సౌండ్ బాక్స్ ఉంది, ఒకటి కాదు 4-5 పెట్టున్నాయి. కరెక్ట్గా దాని ఎదురుగా కుర్చీ వేసుకుని కూర్చున్నాడు పెద్ద మనిషి. ఈయన మైకు పట్టుకుని ఇంత గట్టిగా అరుతుంటే నేను ఈయన చెప్పేది చూస్తా అలా తిరిగి చూశాను. ఆ బాక్సులు ఎదురుగా నిద్రైపోతాను ఆయన. పెద్ద పెద్ద బాక్సులు, అంత సౌండ్ అవుతుంది. అంత సౌండ్లో నిద్రపోతున్నాడండి. ఎంత ధన్యుడు ఈయన అనుకున్నాను. అదో వరం చాలా మందికి. అదే పరిస్థితి, ఈయన కూడా నిద్రైపోతున్నాడు. అంత ప్రమాదం జరుగుతుంది, తుఫాను వచ్చింది, అందరూ సామాన్లన్నీ అటు ఇటు ఇసిరేస్తున్నారు. ఇంకేమన్నా ఉన్నాయా పడేద్దామని కిందకు వచ్చాడు ఆయన. కిందకు వచ్చి చూస్తే ఈ గొప్ప దైవజనుడు, ఈ ప్రవక్త ఒక మాటతో అందరినీ మార్చగలిగినోడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఆ వాడకి బరువు ఎవరు? ఆ వాడకి బరువు ఎవరు? ఇప్పుడు బరువు బాధ్యతలు పక్కన పెట్టిన ఒక దైవజనుడే ఆ వాడకు బరువు. చూసారా ఎంత ఆత్మీయ పాఠం ఉందో ఇందులో. ఎప్పుడైతే తన బాధ్యతలు, దేవుడు అప్పగించిన బరువు బాధ్యతలు పక్కన పెట్టాడో ఆ మనిషి ఏమైపోయాడు? సంఘానికి బరువైపోయాడు. బయటికి తీసుకొచ్చారు. అర్థమైంది, ఆ మనిషికి అర్థమైంది కాబట్టి ఏమన్నాడంటే, నన్ను ఎత్తి మీరు సముద్రంలో పడేయండి, అప్పుడు మీకున్న ఇబ్బంది అంతా తగ్గిపోద్ది అని చెప్పాడు. వాళ్ళు ఫస్ట్ కాదన్నారు, అదన్నారు. ఇక దేవుడే చూసుకుంటాడని దేవుడి మీద భారం వేసి ఎత్తి యోనాన్ని తీసుకెళ్ళి ఎందులో వేశారు? ప్రళయంలో సముద్రంలో వేశారు. ఇప్పుడు సముద్రం అంతా నిమ్మలంగా అయిపోయింది. అక్కడ రాయి లేదు, కానీ వాళ్ళు ఏమనుకుంటుంటారు? అక్కడ ఈడేదో ముందు చెప్తే ముందు ఈయనే పడేసేవాళ్ళం, మన సామాను అన్నీ సముద్రంలోనే ఉండేవి, ఇంత పోగొట్టుకునే వాళ్ళం కాదు కదా అనుకుంటారు. అనుకోరా? ఖచ్చితంగా అనుకుంటారు ఆ మాట. ఈ మనిషి ఏదో ముందే వచ్చి చెబితే మనం ముందే ఈయన్ని పడేసేవాళ్ళం, మన వస్తువులు సామాను కాపాడుకునేవాళ్ళం. మనం అన్నీ పోయిన తర్వాత చివరిలో వచ్చి చెప్పాడు కాబట్టి ఇప్పటికే మనం చాలా కోల్పోయాం. నిజంగా క్రైస్తవ సమాజం చాలా కోల్పోతుంది కొంతమంది వల్ల.
కొంతమంది వల్ల క్రైస్తవ సమాజంలో చాలా నష్టం కలుగుతుంది. దేవుని మాటకు వ్యతిరేక దిశలో వెళ్ళే తర్షీషు వాడెక్కే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళను నమ్మి వాళ్ళ కోసం ఎన్నో చేసి చాలామంది చివరికి ఎన్నో కోల్పోయామని బాధపడుతున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే దేవుని వాక్యంతో కొలవాల్సిందే. ఎవరినైనా కూడా, ఒక విశ్వాసినైనా, ఒక సంఘాన్నైనా, ఒక దైవజనుడినైనా ఎలా కొలవాలి? వాక్యంతోనే కొలవాలి. చాలామంది విశ్వాసులు కూడా తర్షీషు వాడ ఎక్కిన వాళ్ళనే వెంబడిస్తున్నారు. నినివేకి వెళ్ళే వాడ సంగతి ఏనాడో మర్చిపోయారు. సరే, తీసుకెళ్ళి ఆయన అందులో పడేశారు, సముద్రంలో పడేశారు. వెంటనే దేవుడు ఒక చేప, ఒక గొప్ప మత్స్యమునకు దేవుడు ఆజ్ఞ ఇవ్వగా ఒక చేప వచ్చి పట్టుకుంది. ఎవరిని? యోనాని. ఒక చేప వచ్చి పట్టుకుంది. ఇప్పుడు యోనా ఎక్కడున్నాడంటే చేప కడుపులో ఉన్నాడు. దర్జాగా వాడలో నినివేకి వెళ్ళాల్సినోడు ఇప్పుడు ఎలా వెళ్తున్నాడు? నినివేకి చేప కడుపులో ఉండి వెళ్తున్నాడు. భయపడుతూ, బాధపడుతూ, ప్రార్థన చేసుకుంటూ, దేవునికి విజ్ఞాపన చేస్తూ ఎన్నో మాటలు అంటాడు. అగాధ జలములు అడుగు భాగానికి వచ్చేసానని అంటాడు. పాతాళంలో ఉన్నానంటాడు. చుట్టూరు నా చుట్టూరు మరణం కమ్మి ఉందంటాడు. సముద్రపు నాచు నా తల చుట్టూరు పేరుకుపోయిందంటాడు. అంత భయంలో బతకాల్సి వచ్చింది మనిషి. 3 రోజుల తర్వాత ఆ చేప తీసుకెళ్ళి ఎక్కడ వేసిందంటే నినివే దగ్గర తీసుకొచ్చి కక్కింది. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి నినివేకి వచ్చి ఆ ప్రాంతంలో తిరిగి 3 రోజులు తిరగగలిగిన, 3 రోజులు ప్రయాణం చేయగలిగినంత పట్టణం అది. 1 రోజు ప్రయాణం చేశాడు. వారందరికీ చెప్పాడు, మీ మీదకి ఉపద్రవం రాబోతుంది, మీరు మారండి, మీరు మారితే మీ జీవితాలు బాగుంటాయి. ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను కానీ ఆయన ఇంకోలా చెప్పుంటాడు. చాలా బలంగా చెప్పుంటాడు ఆయన, దేవుని ఆత్మతో నింపబడి. కాబట్టి వాళ్ళందరూ రాజు మొదలుకొని పశువులతో సహా అందరూ ఉపవాసాలు ఉన్నారంట. నీళ్లు తాకుండా, తిండి తినకుండా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి ఏడ్చారంట. దేవుని దగ్గర వారి పాపాలు ఒప్పుకున్నారంట, పశ్చాత్తాపడ్డారంట. చివరికి ఏం జరిగిందంటే ఈ ప్రవక్త వెళ్ళి ప్రవచించడం, వాక్యం చెప్పడం ద్వారా నినివే ప్రజల మీదకి వచ్చే ఉగ్రత ఆగిపోయింది. అంటే పవర్ఫుల్ మనిషే, చేయగలిగితే పవర్ఫుల్ పనులే చేయగలడు, కానీ ఆలోచనే సరిగా లేదై. యెషయా ఎంత ప్రవచించాడు, ఇర్మియా ఎంత ప్రవచించాడు, ఎన్ని సంవత్సరాలు చెప్పినా ప్రజల్లో మార్పు వచ్చిందా? ఆనాటి ప్రజల్లో రాలా. ఈ నెల అలా చెప్పేసరికి 1,20,000 మంది కంటే ఎక్కువ ఉన్నారంట అక్కడ. మారిపోయారు, ఒక ప్రసంగంతో మారిపోయారు. అంటే ఎంత గొప్పడో చూడండి. ఈయన చిన్నోడేం కాదు, చాలా గొప్ప ప్రవక్త నాకు తెలుసు. ఈయన చెప్పిన మాటకి వాళ్ళందరూ మారిపోయారు. వాళ్ళందరూ మారిపోయి వారి మీదకి వచ్చే ఉపద్రవం నుంచి వాళ్ళు తప్పించబడ్డారు ఆ రోజున. చూడండి, ఇక్కడ ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. వాళ్ళు ఆ రోజున చేసింది ఏమిటంటే, ఇతడు వెళ్ళి వాక్యం చెప్పగానే వాళ్ళు చేసింది ఏమిటంటే ఉపవాసం ఉన్నారు, అట్లాగే పశ్చాత్తాపడ్డారు, తమ పాపాలు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత వాటన్నిటిని విడిచిపెట్టారు, దేవుని వైపు తిరిగారు. కాబట్టి వారి మీదకి వచ్చే ఉపద్రవం అనేది, శ్రమ అనేది, విపత్తు అనేది ఆగిపోయింది. ఇక్కడ ఉపవాసం అనగా అర్థం ఏమిటంటే, చాలామంది ఉపవాసం అంటే కడుపు ఖాళీగా ఉండడం అనుకుంటారు. నిజమే, కడుపు ఖాళీగానే ఉండాలి. కానీ దానితో పాటు, కడుపు ఖాళీ అవ్వడంతో పాటు మనిషి హృదయం కూడా ఖాళీ అవ్వాలి. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, వ్యాధి కలిగింది. మనిషి జీవితంలో ఎంత చెడిపోయినా ఆ చెడంతా కూడా ప్రారంభమయ్యేది ఎక్కడ? హృదయంలో పుట్టిన ఆలోచనల వలనే. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారు? వారి కడుపు ఖాళీ అవ్వడంతో పాటు వారి హృదయాలు కూడా ఖాళీ అయిపోయాయి, చెడుతనాన్ని విడిచిపెట్టేశారు. బైబిల్లో చెడు చేయని వాళ్ళు లేరు. బైబిల్ ఏం చెప్పిందంటే చెడు చేయని వాళ్ళు లేరు, చెడును విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అంటే అందరూ ఏదో ఒక రూపేణ, ఏదో ఒక సందర్భంలో తప్పు చేసిన వాళ్ళే. తప్పు చేసినందుకు ఏ మనిషి నరకానికి వెళ్ళడు. తప్పు చేసినందుకు ఏ మనిషికి కూడా నరక శిక్ష విధించడు దేవుడు. అలా అనుకుంటే అందరినీ తీసుకెళ్ళి నరకంలో పడేయాలి కదా. మరి నరక శిక్ష ఎవరికి? తప్పు చేసినందుకు కాదు, ఆ తప్పుని ఒప్పుకోనందుకు. దేవుని వాక్యం మనకు వచ్చినప్పుడు, మన దగ్గరికి వచ్చినప్పుడు దానిని అంగీకరించి విడిచిపెట్టకపోతేనే ఉపద్రవం, శిక్ష. అంతేగాని విడిచిపెడితే ఉపద్రవం ఉండదు, రక్షణే ఉంటుంది మనిషికి. అక్కడ అది జరిగింది. ఈ దైవజనుడు వెళ్ళి అక్కడ ప్రవచించేసరికి, ఇలా ఉన్నారు మీరు, ఇలా చెయ్యాలి మీరు అని చెప్పేసరికి వారందరూ కూడా మార్పు చెందారు. వారందరి జీవితాల్లో మార్పు వచ్చింది. వారి మీదకు సంభవించే ఉపద్రవం ఆగిపోయింది. ఇప్పుడు ఈ విషయాన్ని యేసు ప్రభు వీళ్ళకి చెప్తున్నాడు. న్యూ టెస్టమెంట్లో ఇప్పుడు మనం చదువుకున్న
మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఈ విషయాన్ని చెప్తున్నాడు యేసుప్రభు. ఎందుకు ఇతని ప్రస్తావన తీసుకొచ్చాడు అంటే, యోనా గురించి ఎందుకు తీసుకొచ్చాడు అంటే, యోనా ఎలాగైతే 3 రోజులు కనపడలేదు. ఎక్కడున్నాడు 3 రోజులు? చేప కడుపులో ఉన్నాడు. 3 రోజులు ఎలాగైతే ప్రజల మధ్యలో లేకుండా యోనా చేప కడుపులో ఉన్నాడో, అలాగే మనుష్య కుమారుడు కూడా 3 రోజులు జనాల్లో కనపడ్డు. 3 రోజులు మనిషి కుమారుడు ఎక్కడ ఉంటాడంటే భూగర్భంలో ఉంటాడు. భూగర్భంలో ఉండి తర్వాత పునరుద్ధానుడై తిరిగి లేస్తాడు. ఇది ఎందుకు చెప్పాడంటే యేసు ప్రభు వారికి, వారు పునరుద్ధానాన్ని నమ్మరు కదా. పునరుద్ధానం అనేది నమ్మరు, సద్దుకయ్యేది. కాబట్టి యేసు ప్రభు ఈ సూచన వాళ్ళకి చెప్పాడు. మీరు ఆకాశంలో ఏదైనా చేస్తే నమ్ముతామంటున్నారు కానీ నేను ఆకాశంలో ఏది చేయను. మీకు దొరికే సూచన ఏమిటంటే, యోనా ఎలాగైతే 3 రోజులు జనాలకు కనపడకుండా అనుకుని ఉంటారుగా, అయిపోయాడు యోనా, ఇంకా సముద్రంలో పడిపోయాడు, చేప మింగేసింది, కాబట్టి వీడు బతికే అవకాశం లేదు, వీడు ఇంకా తిరిగి రాడని ఆ ఓడలో వాళ్ళు ఖచ్చితంగా అనుకుని ఉంటారు కదా. అలాగే యేసు ప్రభు విషయంలో కూడా సిలువ వేసాము, చంపేశాము, సమాధిలో పెట్టేశాము, అయిపోయింది, తిరిగి రాడని ఆ కాలపు ప్రజలు అనుకున్నారు. దానినే ఎగ్జాంపుల్గా చెప్పాడు యేసు ప్రభు. 3 రోజులు యోనా చేప గడుపులో ఉన్నాడు, రాడనుకున్నారు, కానీ తిరిగి బయటికి వచ్చాడు. అదే సూచన మీకు కూడా జరుగుద్ది. మనిషి కుమారుని మీరు చంపేసి భూగర్భంలో పెడతారు, రాడని మీరు అనుకుంటారు. 3వ రోజున పునరుద్ధానుడై మనిషి కుమారుడు తిరిగి వస్తాడు. అంటే నేను మరలా మరణాన్ని జయించి తిరిగి వస్తాను అనే విషయాన్ని యేసు ప్రభు వారికి సూచనగా చెప్పాడు. ఇంతకు మించిన సూచన మీకు ఇయ్యబడదు అనే విషయాన్ని యేసు ప్రభు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి పునరుద్ధానం అనేది వాళ్ళు నమ్మరు, కాబట్టి పునరుద్ధానమే జరుగుతుందని యేసు ప్రభు చెప్పాడు. నిజానికి ఒకవేళ పునరుద్ధానం లేదనుకోండి, యేసు ప్రభు పునరుద్ధానం లేదనుకోండి, మనం ఆయనకి ప్రార్థనలు చేయాల్సిన పని లేదు, మనం ఆయన ఆరాధించాల్సిన పని లేదు, మన సమస్యలు ఆయనకి చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకని? చచ్చిపోయాడు కాబట్టి. చనిపోయినోడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తే ఏమర్థం అవుతుంది? ఎవరో ఒకరు మన ఆత్మీయులు ఎవరన్నా చనిపోయినప్పుడు, ఇంట్లో పెద్దలో ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ కూర్చుని ఎంతో విలపిస్తాం, బాధపడతాం. నిజానికి ఆ మనిషిగా వెళ్తాయా? చుట్టూరు ఉన్న వాళ్ళు వింటారు, కానీ ఆ చనిపోయిన వ్యక్తి వినగలడా? వినలేడు. ఎందుకని? ఆ మనిషి దేవుని చేతుల్లోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం ఏం చెప్పినా ఆ దేహానికి వినపడుతుందా? వినపడదు. ఇప్పుడు యేసు ప్రభు కూడా కేవలం చనిపోయిన వాడే అయి ఉంటే గనక నువ్వు వెళ్ళి నీ బాధ చెప్పుకుంటే ఆయనకి వినపడుతుందా? నీ కష్టం తీర్చమంటే ఆయనకి తెలుస్తుందా? నీ ఇబ్బంది చెప్పుకుంటే ఆయన తీరుస్తాడా? తీర్చలేడు. ఇంకా నువ్వే నయ్యం. నువ్వు బతుకున్నావు, ఆయన చనిపోయాడు, ఇంకా నువ్వే నయ్యం కదా. ఏదన్నా చేయగలవు, చనిపోయినవాడు ఏం చేయగలడు? మృతమైన వాడు ఏమీ చేయలేడు కదా. కానీ ఇవాళ క్రైస్తవ్యానికి ఎందుకు ఊపిరి ఉందంటే, ఇవాళ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మనిషి ధైర్యంగా ఎందుకు ప్రార్థన చేసుకోవాలంటే, లోకమంతా ఒక మనిషిని పక్కన పెట్టిన ఆ మనిషి వచ్చి దేవుని దగ్గర ప్రాధేయపడి, అయ్యా నా జీవితం ఇది అని దేవుని దగ్గర ఎందుకు చెప్పుకోవాలంటే, మన దేవుడు చనిపోయిన వాడు కాదు, చావును జయించి తిరిగి లేచిన పునరుద్ధానుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ధైర్యంగా చెప్పుకోవచ్చు మన దేవుని దగ్గరికి వచ్చి, నా బ్రతుకు ఇది, నా కష్టం ఇది, నా బాధ ఇది, నా ఆలోచన ఇది, నా తలంపులు ఇవి, ఇది చేయాలనుకుంటున్నాను, ఇలా ఉండాలనుకుంటున్నాను, అయ్యా నా జీవనోపాధి ఇది, నేను ఇలా కష్టపడుతున్నాను, నన్ను ఇలా దీవించు, నాకు ఇది చెయ్యి, నా సమస్య ఇది, ఇదన్నీ. లేదంటే నన్ను పలానోళ్ళు ఇలా అన్నారు, నేను ఏ తప్పు చేయలేదు, నాకు ఈ బాధ కలిగింది, ఈ అవమానం కలిగింది, ఇవన్నీ వచ్చి మనం ఎక్కడ చెప్పుకోవచ్చు? యేసయ్య దగ్గర చెప్పుకోవచ్చు. యేసయ్య దగ్గర మాత్రమే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడు. ఖాళీ సమాధి మనకి ఏమి నిరూపిస్తుందంటే, ఆయన ఏదైనా చేయగలడు, మరణాన్ని కూడా జయించగలడు అనే విషయాన్ని చెప్తుంది. అదే విషయాన్ని యేసు ప్రభు వారికి చెప్పాడు. వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకని? వారికి ఇక్కడ దాకా ఉంది ఆయన మీద విషయం. ఆ దృష్టితోనే వాళ్ళు దానిని చూశారు. కాబట్టి పునరుద్ధాన బలాన్ని, శక్తిని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఈ రోజున వారికి చెప్పిన సూచన మనకు విషయంలో కూడా జరిగింది కదా. మనకు తెలుసు, వారికి తెలియకపోయినా మనకు తెలుసు. ఖాళీ సమాధి, లోకంలో ఏ సమాధి అయినా కూడా మూయబడే ఉంది. యేసు ప్రభు సమాధి ఒక్కటే తెరవబడి ఉంది. ఎందుకని? ఆయన అక్కడ లేడు, చెప్పినట్టుగానే పునరుద్ధానుడై తిరిగి లేచాడు. కాబట్టి మనకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, దేవుని దగ్గర అడిగిన వాటిని మనం పొందుకుంటామనే ఆశ